చిత్తూరు జిల్లాలో ఓ ఆశా వర్కర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు ప్రస్తుతం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నా పేరు రాణి. నేను భారత్ నగర్ సచివాలయం ఆశాగా పనిచేస్తున్నాను. నేను 1.5 ఇయర్ నుంచి ఫ్రీ సర్వీస్ చేసి 1 ఇయర్ చేసి కూడా ఆల్రెడీ రాజకీయ నాయకుల దగ్గర అందరి దగ్గర సిబ్బంది దగ్గర రవణ్ దగ్గర అందరి దగ్గర సైన్లు పెట్టించుకొని వాళ్ళ పర్మిషన్ మీదుగా నేను ఆశా వర్కర్గా చేరినాను. చేరితే కూడా మేడం రాజకీయంగా వచ్చినావు, రాజకీయంగా రావడం వల్ల నువ్వు పనిలో ఉండకూడదు, నేను తీసేస్తాను అనేసి 2 months శాలరీ కట్ చేసినారు. MLPH మేడం నిత్య మేడం అనేసి ఆమె మాకు కొంచెం హెడ్, మాది మేడం ఎంఓ డాక్టర్ గారు ఇద్దరు నన్ను రాజకీయంగా చేరినావు, నువ్వు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వద్దులే అనేసి చాలా పని టార్చర్ చేయడం వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి సార్. మీరు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి సార్. నేను బెంగళూరులో ఉన్నాను. కేసీ హాస్పిటల్లో కానీ టీఎస్లో కానీ ఒక సుధీర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ అవ్వదు అనేసినప్పటికీ నన్ను బెంగళూరు తీసుకొచ్చినారు. 20% మాత్రమే బతికేపోతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ నేను బెంగళూరుకి వచ్చినాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడే జాయిన్ అయినాను. ఇక్కడ కూడా 50-50 అంటున్నారు. దయచేసి సహాయం చేయండి సార్. నాకేమన్నా జరిగిందంటే దానికి కారణం నిత్య మా దేవుడు మాత్రమే అవుతారు సార్. వాళ్ళిద్దరి వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను. వీకోట మండలం భారత్ నగర్కు చెందిన రాణి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సెలవు కోరగా అనుమతి నిరాకరించడమే కాకుండా 2 నెలల జీతం కూడా నిలిపివేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ మాధవి, నిత్య తనను తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొంటూ రాణి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన ఆత్మహత్య యత్నానికి వారే కారణమని ఆరోపించింది. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వీడియోలో కోరింది.